గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ, ద లార్జెస్ట్ డిజిటల్ మీడియా ఇన్ ఇండియా. మనందరి ఫేవరెట్ షో జబర్దస్త్. దాంట్లో నుంచి ఇంకా అందరి ఫేవరెట్ తాగుబోతు క్యారెక్టర్ అయినా సరే, అమాయకత్వపు క్యారెక్టర్ అయినా సరే, ఏదైనా తన ఇన్నోసెన్స్తో ప్రజల యొక్క మనసుల్ని ఎలా పడితే అలా దోచేసుకున్న మన రాజమౌళి గారు మనతో ఉన్నారండి. ఆయనకి ఏ క్యారెక్టర్ ఇచ్చినా సరే దాంట్లో 100% ఇస్తారని మనకు తెలుసు. అదే 100% మన ఇంటర్వ్యూలో కూడా ఎక్స్పెక్ట్ చేసేద్దామే. చలో, హలో రాజమౌళి గారు. హాయ్ అండి, బాగున్నారా? బాగున్నాండి, సూపర్. మీరు ఎలా ఉన్నారు? సూపర్ అండి. ముందుగా చాలా ఫేమస్ మన ఛానల్ సుమన్ టీవీ. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ముందుగా నమస్కారం. 4 months అండి, అప్పటి నుంచి అడుగుతున్నాను. మీరు ఎంత బిజీగా ఉన్నారంటే దాన్ని అని చెప్పొచ్చు, మీరు చాలా బ్లెస్ అని చెప్పి. సో అంత బ్లెస్సింగ్గా ఉన్నా సరే, అంటే కెరియర్ అంత మంచిగా జరుగుతున్నా మాకు 4 months నుంచి జబర్దస్త్లో కనిపించట్లేదు. ఎందుకని? జబర్దస్త్లో అంటే నేను ఈ మధ్యన నాకు కొన్ని సినిమాలు ఎక్కువ రావడం అనేది జరిగింది. అయితే ఆ డేట్స్ ఈ డేట్స్ క్లాష్ అవ్వడం వల్ల మనం అంటే నా గోల్ ఏంటంటే ఎవరిదైనా సరే సిల్వర్ స్క్రీన్, బిగ్ స్క్రీన్ మీద కనపడాలనేటువంటి ఉద్దేశంతో మన లక్ష్యం. ఆ విషయంలో నాకు ఈ మధ్యన చాలా సినిమాలు అవకాశం రావడం జరిగింది. ఈ డేట్స్ ఆ డేట్స్ క్లాష్ అయినాయి కాబట్టి నేనే జబర్దస్త్లో చేయకుండా సినిమాలలో కంటిన్యూ అవుతా ఉన్నాను. ఇప్పుడు ప్రజెంట్ సినిమా షూటింగ్లలో ఉన్నాను. అంటే మీకు సినిమాల్లో ఛాన్స్ రావడం వల్ల మీకు జబర్దస్త్ నుంచి బ్రేక్ వచ్చిందా, లేకపోతే జబర్దస్త్లో బ్రేక్ ఇచ్చారు కాబట్టి మీరు వెళ్ళారా? లే నాకు ఎవరు జబర్దస్త్లో బ్రేక్ ఏమీ లేదు. నేనే సినిమా షూట్లు ఉన్నాయి కాబట్టి వెళ్ళిపోయాను. దానివల్ల ఇప్పుడు కంటిన్యూగా షూట్ జరుగుతూ ఉంది. ఆ బిజీలో ఉన్న ప్రజెంట్. నాకు జబర్దస్త్లో ఎవరు వద్దని లేదు, లేదా నేను జబర్దస్త్ని వద్దనుకోలేదు. అంటే ఇప్పుడు ఎవరైనా మళ్ళీ పిలిస్తే వెళ్తారా? అఫ్ కోర్స్. నాకు టైం ఇప్పుడు ఈ డేట్స్ ఆ డేట్స్ క్లాష్ కాకుండా సరే మీ ఇష్టం ఉన్నప్పుడు చేద్దాం అన్నట్టుగా నాకు ఏమైనా అవకాశం ఇస్తే చేస్తా, అదేం లేదు. ఎక్కువ మాత్రం ఎఫర్ట్స్ సినిమాల మీదనే ప్రజెంట్ కంటిన్యూ అవుతూ ఉంది. ఏ మూవీస్ వస్తున్నాయి మరి? మాకు దేంట్లో కనిపిస్తారు మీరు? అంటే రీసెంట్లీ చాలా మూవీస్ చేశాను. రాజేంద్ర ప్రసాద్ గారు వాళ్ళ సాతోటి తాత మనవడు, తర్వాత కాలగమనం, తర్వాత మిస్టరీస్ అని, తర్వాత జయహో జనార్దన, వృషభ, ఇట్లా చాలా ఉన్నాయి సినిమాలు. అన్ని మూవీస్లోనూ మ్యాక్సిమం చేస్తాను. అంటే ఎలాగా కామెడీ బిట్ లాగా ఒక 2 minutes అలా క్యామియో ఉంటుందా, లేకపోతే ఫుల్ లెంత్ ఏమన్నా ఉంటుందా? లేదు, ఇప్పుడు ఈ రీసెంట్లీ వచ్చే సినిమాల్లో ఎక్కువ ఫుల్ లెంత్ క్యారెక్టర్స్ చేస్తా ఉన్నాను. హీరో ఫ్రెండ్స్గా, కాలగమనంలో హీరో తండ్రిగా, చిన్నప్పుడు క్యారెక్టర్ తండ్రిగా, పెద్దయినా కూడా అదే నన్ను హెయిర్ వైట్ చేసేసి అట్లా చేస్తారు. ఆ రకంగా ప్లస్ డ్రైవర్ రాముడు ఇప్పుడు మన రీసెంట్ ఫిబ్రవరిలో మార్చిలో రిలీజ్ అవుతుంది, మా శకల శంకర్ది. దాంట్లో కూడా మంచి కామెడీ రోల్, కామెడీ సెన్స్తో పాటు క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా కొన్ని చేస్తా ఉన్నాను. ఓకే, శంకర్ గారు మళ్ళీ హీరోగా చేస్తున్నారా? అవునవును. డ్రైవర్ రాముడు ఆల్రెడీ ఇదివరకు చాలా సంవత్సరాలు, అంటే చాలా రోల్ అవుతుంది ఆ మూవీ స్టార్ట్ అయ్యి. ఇప్పుడు ప్రజెంట్ ఈ ఫిబ్రవరిలోనే, అంటే మా డైరెక్టర్ గారు చెప్పిందంటే ఫిబ్రవరిలో రిలీజ్ చేద్దామని అన్నారు. ఓకే, అది రిలీజ్ ఉంది ఇప్పుడు. సో మీరు ఫస్ట్ నుంచి కూడా ఇలాగ తాగుబోతు కానీ లేకపోతే ఇన్నోసెంట్గా కానీ చాలా మందిని బాగా ఎంటర్టైన్ చేశారు. మీరు ఆ క్యారెక్టర్ అంటే చాలు ఇంకా జడ్జెస్ అనుకుంటారు, ఓకే మనం నవ్వడానికి రెడీగా ఉండాలి అని చెప్పి. మీకు ఆ థాట్ ఎవరు ఇచ్చారు? అంటే నువ్వు ఇది బాగా చేస్తావురా అని క్యారెక్టర్ ఇచ్చారా, లేకపోతే నేను దీంట్లో బెస్ట్గా చేస్తానని మీరే అడిగారా? నేను చిన్నప్పటి నుండే మా ఇంటి పక్కన కొంతవాళ్ళు ఉండే, వాళ్ళని చూసి కొద్దిగా చూసేది. ప్లస్ మా అన్న కూడా తాగినట్టు చిన్నగా చేసేది మా అన్న. నేను చూసి ఆ రకంగా నా వంతు నేను ప్రయత్నం చేసుడు, తాగుబోతులను బాగా చూసుడు. మా ఊళ్ళో ఒక మా చుట్టాల గ్రామంలో ఇన్నోసెంట్ క్యారెక్టర్లు తెలంగాణ చాలామంది ఊరుకు ఒకరిద్దరు కనపడుతున్నట్లా. పాపం మెంటల్లీ వాళ్ళు ఫిజికల్గా కొద్దిగా తేడాగా ఉండి మాట్లాడే విధానంలో, అది మేనరికం వల్లనో లేకపోతే అక్కడ వాళ్ళకు ఏదో రకమైనటువంటి విధానం ద్వారా వాళ్ళకి మెంటల్లీ ఫిజికల్గా ఉంటారు కాబట్టి వాళ్ళ విషయంలో చూసి వీళ్ళు ఇలా భలే ఉన్నారు, భలే చేస్తూ ఉన్నారని వాళ్ళని చూసి నేను ఇమిటేషన్ చేసేది. అది పోను నాకు ఆర్టిస్ట్ కింద నాకు మంచి బ్లెస్సింగ్ అయింది. అది ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఎక్కడ ఇచ్చారు మీ లైఫ్లోనే? అంటే నేను చిన్నప్పటి నుండి నా 4th క్లాస్లో మా ఊళ్ళో, మా జంగిలివండ అనే గ్రామం, స్కూల్లో చేశాను.
రామచందర్ సార్ అని మా సార్ చేయించాడు. తర్వాత బాగా ఇక నువ్వు చాలా గొప్పగా చేస్తూ ఉన్నావు, తాగుబోతు క్యారెక్టర్ ఇంకా బాగా వస్తుందని ఎన్ఎస్ఎస్లో చేసినప్పుడు డిగ్రీలో కంబాలపల్లిలో చేసినాం. అక్కడ మా ఎన్ఎస్ఎస్ సత్యనారాయణ సార్ కూతురు ఎన్ఎస్ఎస్ సత్యనారాయణ సారు నాకు ఫస్ట్ మా మిత్రుడు బండ వెంకన్న సజెషన్ చేస్తే రాజమౌళి స్కిట్ల పాడదాం సార్, బాగా చేస్తాడు స్టేజ్ మీద అంటే నన్ను డైరెక్ట్ ఆ స్టేజ్ మీద చేయించడం, ఆ ఊరోళ్ళందరూ తాగి వచ్చారని అక్కడ నన్ను స్టేజ్ మీదకి వెళ్ళి దింపేయడం జరిగింది. లేదు తాగి రాలేదు స్కిట్ చేస్తాడు అంటే జనరల్గా జనాల్లోకి వెళ్ళి వచ్చాను అన్నట్టు నేను. ప్రోగ్రామ్ బంజారా ప్రోగ్రామ్ కూడా వస్తాను అన్నట్టు. అదే వీడేదో తాగి అల్లరి చేస్తానికి వస్తాడని స్టేజ్ ఎక్కినాక నన్ను దింపారు. తర్వాత మా సార్ వచ్చి మా స్టూడెంటే బాగా చేస్తాడు యాక్టింగ్ అంటే మళ్ళీ చేస్తే అప్పుడు నేను నవ్విస్తే జనాలు ఊరోళ్ళందరూ అదొక సడన్ సర్ప్రైజ్ ట్విస్ట్. మా ఫ్యామిలీ వాళ్ళు కూడా బాగానే ఉండే, కాకపోతే మా చిన్న అనేవాడు రే ఏంద్రా ఆడ పనిలేదు అట్లా తాగిన లెక్క చేస్తాను, ఏదో అమాయకుల లెక్క చేస్తాను అని తిట్టేది. కానీ నేను పట్టించుకోకపోయేది, నేను అట్లనే కంటిన్యూ చేసేది. అదే ఇప్పుడు నాకు వేదిక అయింది, ఒక చక్కటి మార్గం, ఒక యాక్టర్గా గుర్తింపు అనేది వచ్చింది. ఓకే ఓకే. సో చాలా మంది అంటారు తాగుబోతు క్యారెక్టర్ అంటే కనుక ఓన్లీ తాగుబోతు రమేష్ గారే అని, కానీ ఆ పేరుని మీరు రాజమౌళి కూడా తన దాని స్టైల్లో ఎరగదీస్తాడు అని లాగేసుకున్నారు. మీకు ఇంకా ఎక్స్ట్రా ఏం యాడ్ చేశారంటే ఇన్నోసెంట్గా, ఒకసారి ఇన్నోసెంట్గా ఏదన్నా ఒక చిన్న యాక్ట్. నాకు టైం లేదు, మా ఇంటికి పోతా, ఇప్పుడు వైజాగ్ పోవాలి, ఎల్టీటీ రైలు బండి ఉన్నది అక్కడ. లేదు ట్రైన్స్ అన్ని టికెట్లు అయిపోయినాయి. టికెట్లు అయిపోలేదు, ఇత్తాళ్ళు అయిపోయినాయి ఆన్లో లైన్లో చేసిళ్ళు. లైన్ లేదంట అక్కడ, ఆగిపోయింది మొత్తం ఆపేసారు. లేదు నా కొరకు ఆపిండు అక్కడ, డోర్లు వేసేసాం మిమ్మల్ని వెళ్ళడం ఎంటర్ రైలు బండి మీద ఎక్కిపోతా. అంటే ఇట్లా గ్రామాలలో ఉంటారు చాలా మంది. ఒక అబ్బాయి ఉండేది, ఆయన చూసి అట్లా ఇట్లా దాని ఏమంటే నడుచుకుంటూ పోతా అంటే ఇదే అన్న అదే అరే అరే అంటే అమ్మ పిలుస్తా అండి, అమ్మ పిలుస్తా నన్ను చేయండి అన్నం తింటురా, అన్నం తినడు ఎందుకురా నిన్ను రమ్మంటుంది, ఒరే ఆయన కాదు నన్ను రమ్మన్నట్టు నిన్ను అది పో అనేది. అంటే ఆయన చూసి భలే చేస్తాడు కదా అని నేను అట్లా అట్లా స్టార్ట్ చేయడం, నా వంతు అట్లా ప్రయత్నం చేయడం చేసి. యాక్చువల్లీ నేను యాక్టర్ అయితే అనుకోలేదు. స్టార్టింగ్లో నేను అసలు సింగింగ్, నేను చిన్నప్పుడు పాటలు పాడేది. తర్వాత హాస్టల్లో ఉన్నప్పుడు పెట్టెలు ఉంటాయి కదా, వాటిని కొట్టుకుంటా మ్యూజిక్ అట్లా నేర్చుకున్నాను. ఏం చేస్తుంటారు డాడీ? మా నాన్నగారు మా ఊళ్ళో ఉన్నప్పుడు ఫెస్టివల్స్ అవి సంబంధించినప్పుడు డ్రామాలు ఇట్లా మా నాన్నకు కళాకారుడే పడతారండి, కళ వాళ్ళు ప్రదర్శించేవాళ్ళు. దానివల్ల నాకు నేను చిన్నప్పుడు చూసాను, మరీ పెద్ద అయినాక కాదు కానీ చిన్నప్పుడు మా నాన్న వాళ్ళు చేసేటప్పుడు నేను 6th క్లాస్ వరకు ఫెస్టివల్ మా నాన్న అప్పుడప్పుడు వాళ్ళు చేస్తుంటే చూశాను. భలే ఊళ్ళందరూ కలిసి ఇట్లా చేయించారు. మీరు ఎప్పుడైనా చేశారా మీ నాన్నగారితో స్టేజ్ మీద? నేను చిన్నప్పుడు నాకు తెలియని ఏజ్లో అట్లా మామూలు చేశారు. సో మీ నాన్నగారు యాక్సెప్ట్ చేశారా ఈ ఇండస్ట్రీలకు అలా వెళ్తానంటే? అంటే తెలియదు ఆయనకు. యాక్చువల్లీ మా నాన్నగారు నేను ఈ టీవీ సినీ రంగం రాకముందుకు చనిపోయారు. మా నాన్నగారు చనిపోయి 13 సంవత్సరాలు అవుతుంది. అయితే నేను అంతకుముందు మా నాన్నగారు ఉన్నప్పుడు సారం ఆల్బమ్ చేశాడు. మామూలుగా ప్రైవేట్ సాంగ్లు చేశాను కానీ నాన్నగారు ఉన్నప్పుడు సినిమాలు చేయాలి, ప్లస్ జబర్దస్త్ చేయాలి. అమ్మగారు ఏం చేస్తున్నారు? మా అమ్మగారు ఇంటికానే ఉంటారు. మా అన్న వాళ్ళు 2, నేను 3, మా అక్క చెల్లెళ్ళు 4 వాళ్ళు, 3 చెల్లెళ్ళు, ఒక పెద్ద కుటుంబం. మా నాన్న ఒక్కడే అని ఆయన మాకు కుటుంబం నాకు కావాలంటే ఆయన కన్నదమ్ములు ఎవరు లేరు సరిగ్గా. ఒక అక్క ఉండే, అక్క కూడా చనిపోయింది, వాళ్ళకు కూడా వేరే ఉన్నారు పిల్లలు. కాకపోతే మా నాన్న ఒక్కడు అన్నదమ్ములనే మా నాన్న ఒక్కడే అని మాది పెద్ద కుటుంబం. ప్రజెంట్ అయితే నాన్నగారు లేరు, చనిపోయారు. నాన్నగారు చనిపోయి 13 సంవత్సరాలు. పర్లేదు, అందరం కలిసి మంచి హ్యాపీగా ఉంటారు. ఎవరికి ఎలాంటి మాక్సిమం స్టోరీస్ వింటూ ఉంటాం. ఒక ఫ్యామిలీలో ఒక ఆర్టిస్ట్ ఉన్నారంటే మాక్సిమం అందరూ కూడా వాళ్ళ మీద ఎక్కువ డిపెండ్ అవుతారండి. మీ మీద అలా డిపెండ్ అయ్యి మనీ అలాంటి అడగడం కానీ? డిపెండ్ అంటే ఎవరికి వారే మంచిగా హ్యాపీగానే బ్రతుకుతున్నారు. కాకపోతే అప్పుడప్పుడు అవసరం వచ్చినప్పుడు సహాయం చేస్తాం. అదే అందరికీ ఉంటుంది, వాళ్ళు జాబ్ చేసుకుంటున్నా సరే. మనకి ఇక్కడ ఆర్టిస్ట్ అనేసరికి
స్క్రీన్ మీద కనిపిస్తాం కానీ మనీ వైజ్ గా చాలా తక్కువే వస్తాయి. అవునవును, అది ఎవరు అలాంటప్పుడు ఎక్స్పెక్టింగ్ చేయరు. చేయరు, అనుకుంటారు కదా వాడు సినిమాలు చేస్తాడు, ఈవెంట్స్ చేస్తాడు, టీవీ షో చేస్తాడు, ఓ మస్తు అనుకుంటారు కానీ వస్తాయి అనుకుంటారు కానీ నా ఇప్పుడు ఒక సామెత ఉందిగా, ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టు. ఎంత మనకు ఎంత రాబడి ఉన్నా అంత ఖర్చు ఉంటుంది, ఎంత పోబడి ఉన్నా. షూటింగ్స్ అనేవి ఎప్పుడు వచ్చేది తెలియదు, ఎప్పుడు రాకుండా ఉండేది తెలియదు. ఒక్కోసారి నెల ఉండొచ్చు, ఒక్కోసారి 10 రోజులు ఉండొచ్చు, ఒక్కోసారి నెలలో 2 రోజులే జరగవచ్చు, మిగతా టైంలో ఖాళీగా ఉండొచ్చు. అప్పుడు మనకుండే ఖర్చులు మనకుంటాయి, మనకుండే మెయింటెనెన్స్ మనకు ఉంటుంది. ఇప్పుడు కామన్ పీపుల్ కూడా మనం కొద్దిగా ఎక్కువ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. అది వాళ్ళకి అర్థం కాదు, మళ్ళీ మన కాడ లేదంటే నమ్మరు. ఓకే, ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఇలాగ కంటిన్యూ అవుతున్నప్పుడు ఒక్కసారిగా కొలాప్స్ అయిపోయి ఇంక వదిలేద్దాం మనకు అవ్వట్లేదు అన్న మూమెంట్ ఏమైనా ఉందా? నాకు షూటింగ్ పర్పస్లో ఏం కాలేదు, ప్లస్ ఈవెంట్స్ పర్పస్ నేను స్టార్ట్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నాకు అలాంటి ఇబ్బందులు ఏమి రాలే. కానీ ఎందుకు వస్తే యూనిక్ స్టైల్ కదా మీది, మిమ్మల్ని ఎవరు రీప్లేస్ చేయలేరు. కరోనాకి అందరూ ఇంకా కరోనా అప్పుడు నాకు కరోనా వచ్చింది, దానివల్ల నాకు అంత ఘోరంగా నిమ్ము పడితే ఇక్కడ పద్మజ కూకటపల్లి పద్మజ హాస్పిటల్లో జాయిన్ అయితే చాలా హెవీ ఎక్స్పెండిచర్ ఖర్చు అయింది. అప్పుడు చనిపోయేవాడిని, నేను మళ్ళీ బ్రతికా. అది చాలా సాడ్ మూమెంట్ అందరికి అనుకోగానే నాకు హెవీగా కరోనా వచ్చి చాలా పెద్ద ప్రమాదం నుండి బయటపడ్డాను. చాలా సీరియస్ అయింది, చనిపోయే స్టేజ్ పోయి మళ్ళీ రీప్లేస్. చాలా మంది నవ్వించారు కదండి, ఆశీస్సులన్నీ ఉండుంటాయి. వాస్తవంగా డాక్టర్లు అదే అనేవాళ్ళు. అట్లనే నన్ను అన్న రాజమౌళి నీకేమైంది, మీరు వేల లక్షల మంది నవ్విస్తారు, మిమ్మల్ని ఏ కరోనా ఏం చేయలేదు, మీకు హ్యాపీగా ఉంటారని నాకు వాళ్ళ ధైర్యాన్ని ఇచ్చే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి నన్ను కొద్దిగా సేవ్ చేసిలే వాస్తవానికి. ఓకే, మీకు రాజమౌళి అని పేరు పెట్టారు కదా, అది డైరెక్టర్ గారు నేను తెలిసిన తర్వాత పెట్టారా లేకపోతే ఎలా? లేదు మా నాన్న వస్తుంటాయి కదా క్వశ్చన్స్. అవునవును, చాలా మంది అడుగుతా ఉండరు, కామన్ కూడా జనాలు కూడా మీరు రాజమౌళిని ఎట్లా పెట్టుకున్నారు, మధ్యలో పేరు మార్చుకున్నారా అంటారు. లేదు, మా అమ్మ నాన్న పెట్టిన పేరే, నాకు చిన్నప్పుడు పుట్టగానే పెట్టిన పేరు రాజమౌళి. మా ఇంట్లో చాలా మంది పేర్లు కూడా, మా పెద్దన్న పేరు శ్రీనివాస్, మా రెండవ అన్న పేరు రజితాద్రి, మా అక్క పేరు రాజేశ్వరి, ఇంకో చెల్లె పేరు పరమేశ్వరి, రామతార. మా నాన్న మంచిగా పెట్టిండు పేర్లు. యాకమ్మ, మా చిన్న చెల్లె పేరే యాకమ్మ అని పెట్టాడు. ఇప్పుడు అర్చనని మార్చుకుంది. ఇట్లా లేదు, కాకపోతే వాళ్ళ మొక్కు వాళ్ళు పెట్టుకున్నటువంటి పద్ధతి. ఇట్లా పేర్లు రాజేశ్వరి, పరమేశ్వరి, రామతార, రాజమౌళి, మా నాన్న డిఫరెంట్ గానే పెట్టాడు పేర్లందరి. రాజుల్లా బతకాలి నా కొడుకులు కూతుళ్ళు అని అలా పెట్టారు. మనకి ఒక్క ఛాన్స్ ఇచ్చి మనం ఎదగడానికి రీజన్ అయిన ఒక పర్సన్ ఉంటారు. నాకు ఫస్ట్ స్టార్టింగ్ లో బోలే సార్ అని మ్యూజిక్ డైరెక్టర్ మన బిగ్ బాస్ బోలే సార్. నేను నాకు ఇప్పటి నుండి మీ చిన్నప్పటి నుండి సార్ నాకు తెలుసు. సార్ మేము కలిసి మాది ఒకటే ఏరియా. సార్ స్టార్టింగ్ లో నేను చేసేటప్పుడు స్టేజీల మీద రాజమౌళి నువ్వు ఇక్కడ కాదు చేసేది, నువ్వు సినిమా రంగానికి వస్తే బాగుంటుంది, మంచి యాక్టర్ నువ్వు అని స్టార్టింగ్ నుండి నన్ను ప్రోత్సహించేవారు. ఆ తర్వాత నేను ఒక ఫస్ట్ సారం అనే ఆల్బమ్ చేశాను, దానివల్ల చాలా మంచి పేరు వచ్చింది. దాని తర్వాత ఫస్ట్ నన్ను సినీ కెమెరా ముందు ఇంట్రొడ్యూస్ చేసింది యలేంద్ర అని. ఆయన కూడా మేబీ మ్యూజిక్ డైరెక్టర్, సినిమాలు చేస్తాడు. యలేంద్ర గారు ఫస్ట్ నన్ను జాతరకు వచ్చిన హీరోస్ అనే మూవీస్లో నన్ను మన గెటప్ సీన్ గారు ఫస్ట్ మీ ఇద్దరం, వాడు కూడా అందులో ఫస్ట్ వాడు ఎంట్రీ, మేము ఇద్దరు ఒకేసారి ఎంట్రీ అన్నట్టు. అప్పుడు అందరూ ఆ మినీ మూవీలో చేసాం. తర్వాత బోలే సారు అది కాకుండా మళ్ళీ పెద్ద సినిమాలు చేద్దాం తీసుకొచ్చి నన్ను శ్రీహరి గారి యమహో సినిమాలో చేయించాడు. అందులో నేను చేసా, శకుంతల గారు చేశారు, చంద్రన్న కూడా చేసినప్పుడు. కాకపోతే అందులో కొన్ని ఎడిటింగ్లో స్టోరీకి రిలేవెంట్ లేనటువంటి కామెడీ కొన్ని తీసేయడం జరిగింది. అప్పుడు రాలేదు, కొద్దిగా బాధ అనిపించి నాకు ఎందుకు ఇండస్ట్రీ అంటే ఎందుకు ఇట్లా అనవసరంగా మమ్మల్ని తీసేసేయాలని ఏం మళ్ళీ స్టడీ కంటిన్యూ చేద్దామని మళ్ళీ చదువుకి వెళ్ళిపోయాను నేను. మళ్ళీ తర్వాత అప్పుడు డిగ్రీ అవుతున్నా. ఆ తర్వాత మళ్ళీ ఏం చేశాను నేను 2014లో బొబ్బిలి సురేష్ మ్యూజిక్ డైరెక్టర్, బొబ్బిలి సురేష్ను యలేంద్ర ఇద్దరు కలిసి మళ్ళీ నన్ను పిలిపించి వేణన్నకు పరిచయం చేసారు. ఏది జబర్దస్త్ మా బలగం వేణన్నకు. బలగం వేణన్న 2014 ఏప్రిల్లో నాకు అవకాశం ఇచ్చాడు. ఓకే, సో ఆయన టీం నుండి అలాగా అన్న టీం తోటి నేను ఎంట్రీ అయ్యాను.
గతం మన వెనక తిరిగి చూసుకోకుండా తర్వాత ఆర్పి తోటి చేసా కలిసి, తర్వాత బుల్లెట్ భాస్కర్ గారితో చేశాను. ఇప్పుడు మీరు జబర్దస్త్లో చేసిన తర్వాత చాలా షోస్ మార్చారు, అవును ఛానల్స్ కూడా మార్చారు. అవును. అంటే బీయింగ్ ఏ యునిక్ కమీడియన్, ఇంతలాగా టాలెంట్ ఉంది, మీరు వేషాలు వేసినా సరే మీ మీదే కొన్ని క్యారెక్టర్స్ రాస్తారు కూడా. అవును. అయినా సరే మీరు ఎందుకు షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది? షిఫ్ట్ అంటే ఇప్పుడు మన ఎన్టీవీ వాళ్ళు ఒకటి బిత్తిరి సత్తి V6 షో లెక్క ఒక 90 ml నాగుల షో అని స్టార్ట్ చేసిండు. రాజమౌళి గారు మీరు ఉంటే బాగుంటుంది, మీకు అంటే ఫ్రీలాన్సర్ కాకుండా కంటిన్యూగా జాబ్ లెక్క చేసుకోండి, మంత్లీ సాలరీ లెక్క ప్లాన్ చేస్తామంటే నేను చేశాను కరోనా రాకముందుకు. ఇక కరోనా వస్తానంగా అందులో 7-8 నెలలుగా కంటిన్యూ చేశాను 90 ml నాగులు. కరోనా రావడం వల్ల వాళ్ళు ఆ షోని అప్పుడు ఆపారు. తర్వాత మళ్ళీ కామెడీ స్టార్ మా టీవీలో నేను అభిన్న టీంలో మళ్ళీ చేసాం బాగానే. అందులో ఒక 25 షెడ్యూల్ దాకా చేసాం. తర్వాత ఏంది వాళ్ళకు 25 షెడ్యూల్ వరకే వాళ్ళకు ఇచ్చినటువంటి పర్మిషన్. తర్వాత మళ్ళీ వాళ్ళు వేరే మార్చుకుంటా ఉన్నప్పుడు మళ్ళీ ఆగి తర్వాత సుమా అడ్డాలో మళ్ళీ ఈటీ వాళ్ళు మళ్ళీ పిలిచారు. మళ్ళీ ఇది సుమా అడ్డా, దాంట్లో సెలబ్రిటీ ఇంటర్వ్యూ నాని, చిరంజీవి గారు, కళ్యాణ్ రాము, పెద్ద పెద్ద వాళ్ళు అప్పుడు ఇంటర్వ్యూలో నేను చేయడం. తర్వాత మళ్ళీ ఈటీవీ మళ్ళీ జబర్దస్త్ మళ్ళీ పిలిచారు, వెళ్ళాను. తర్వాత ఒక 7-8 సినిమాలు ఒక్కసారి రావడం వల్ల ఆ డేట్స్ ఈ డేట్స్ క్లాష్ అవ్వడం వల్ల నేనే వాటికి సినిమాకి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చాను. ఎందుకంటే గత 7-8 సంవత్సరాల నుంచి జబర్దస్త్ చేస్తూ ఉన్నాం. జబర్దస్త్ మాకు మంచి ప్లాట్ఫామ్, మంచి లైఫ్ని ఇచ్చింది. పెద్ద స్క్రీన్ మీద కనపడతాం, టీవీ పరంగా పర్లే బాగా చేస్తున్నారు అన్నటువంటి పేరు అయితే మాకు జబర్దస్త్ దయ వల్ల వచ్చింది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే సినిమాలో చేస్తే ఇంకా బాగుంటుంది కదా అనేటువంటి సదుద్దేశంతో ఇక సినిమా డేట్స్ ఎక్కువ ఇవ్వడం, టీవీకి పోకుండా అవాయిడ్ చేయడం జరిగింది. అంతేగాని వేరే ఉద్దేశం కాదు. ఇప్పటికి పిలిస్తే వెళ్ళి అంత ఫ్రెండ్షిప్ అయితే అదేం లేదు, పిలుస్తారు, అదేం లేదు, పిలిస్తే వెళ్తారంట. అంతే అంతే. ఓకే, ఇప్పుడు మనకి మీకున్న టాలెంట్తో మ్యాక్సిమం అందరికీ సేమ్ ఉంటాయి కదా, ఎవరెవరి టాలెంట్స్ వాళ్ళకు ఉంటాయి. సో వాళ్ళకు వచ్చినంత గుర్తింపు మీకు ఎందుకు రాలేదు? లైక్ ఇప్పుడు మీరు గెటప్ శ్రేణి గారు ఒకేసారి స్టార్ట్ చేశారు, ఆయన ఏమో చిరంజీవి గారితో పక్కన చేస్తున్నారు, మీరేమో చాలా చిన్న చిన్న మూవీస్ అని చెప్పొచ్చు వాటిలో చేస్తున్నారు. ఏంటి ఆ డిఫరెన్స్ ఏంటి? ఎక్కడ తగ్గుతుంది, ఎక్కడ ఎక్కుతుంది? ఎక్కడ తగ్గుతుంది, ఎక్కడ ఎక్కుతుంది అంటే ఇప్పుడు కొందరికి చొచ్చుకొని పోయే గుణం ఉంటుంది, కొందరికి వచ్చినప్పుడు చేద్దాం అనేటువంటి తత్వం ఉంటుంది, కొందరికి ఏమో పాపం తెలియకుండా కూడా ఒక్కోసారి ప్లాట్ఫామ్ తప్పే విషయం ఉంటాయి, కొందరికి ఏమో ఈ డేట్స్ వచ్చినప్పుడు ఇంకో డేట్స్ కుదరక, ఆ డేట్స్ వచ్చినప్పుడు ఈ డేట్స్ కుదరక, చిన్న సినిమా అయినా మన పెద్ద సినిమా అయినా సమానత్వంతో ఇచ్చినప్పుడు అవి క్లాష్ అయినప్పుడు ఇలాంటప్పుడు కొన్ని తప్పిపోతూ ఉంటాయి. మనం బిఫోర్ ఈ ఒక సినిమా రాగానే దాన్ని ఒప్పుకుంటాం, దాన్ని ఒప్పుకునే క్రమంలో ఆ సినిమాలు కంటిన్యూ అవుతుంటే వేరే సినిమా వస్తుంది, అది పెద్ద సినిమా కావచ్చు. అప్పుడు రానప్పుడు సార్ నేను మూవీ షూటింగ్లో ఉన్నా సార్ అంటే, అయ్యో అవునా ఇవాళ మీరు వస్తే మన సినిమాలో అవకాశం ఉండే అంటే, సార్ నేను ఇవాళ రేపు వస్తాను, రేపు ఎల్లుండి వస్తా అంటే, సర్లే చూద్దాంలేండి అని చెప్పి అట్లా పోయిన సినిమాలు పెద్ద సినిమాలు చాలా ఉన్నాయి నాకు. అయితే వీళ్ళు మా బాబు గారు కూడా మమ్మల్ని ఆదరించేవాడు, పెద్ద ఆయన బాబు గారు త్రూ అవుట్ ద్వారా పెద్ద ఆయన కాడికి, చిరంజీవి గారి కాడికి పోవడం, ఆయనతో వీళ్ళు ఫ్రెండ్షిప్ చేయడం, ప్లస్ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళడం, ఇలా వాళ్ళు ఛానల్స్ పట్టుకొని వాళ్ళ ద్వారా వెళ్ళిపోయారు. కాకపోతే నేను అనేది ఏంటంటే నేను వెళ్ళలేకపోయాను. అంటే వాళ్ళ ద్వారా నేను వాళ్ళ కాడికి వెళ్ళి నన్ను అడిగితే బాబు గారు నన్ను కాదన్నారు, కానీ నేనే వెళ్ళలేదు. నేను వేరే చిన్న చిన్న మూవీ షూటింగ్స్ అవి ఈవెంట్స్ ఎక్కువగా ఇవి ఉండడం వల్ల నేను అటు ఇటు పోవడం జరిగింది. కాకపోతే దేనికైనా టైం రావాలి. అదే వాళ్ళు నమ్మారు, అడగండి అమ్మ. అదే నేను బోళశంకర్లో చేశాను చిరంజీవి గారితో. ఆయన పెద్ద ఆయన నాకు పిలిచే అవకాశం వచ్చింది. చిరంజీవి గారే రాజమౌళి విలువ అంటారా సుమార్డాలో చేశాను కాబట్టి చూసి రాజమౌళి విలువ అంటారా బాగా చేస్తా ఉన్నాడు అబ్బాయి అని చెప్పి డైరెక్టర్ సార్ తోటి చెప్పించి పిలిపించి చేయించాను అతడు ఆ సినిమాలో. నేను చేసి చిరంజీవి గారితో చేశాను. ఇప్పుడు మీరు ఫస్ట్ అయితే కనుక కమెడియన్ కి ముందు సింగర్ అవుదాం, మా కోసం ఒక సాంగ్. ఇదే కథ నా కథ, ఒక రోజు కూడా మందులేంది గడవదు గదా, ఇదే కథ నా కథ, ఒక రోజు కూడా మందులేంది గడవదు గదా, నా కంటి పాప ముందర ఒక వాటర్ ఉంటే చాలుగా, వీరు పొంగినట్టుగా మనస్సు పొంగిపోద్దిగా, ఓ లెమను తెచ్చి పిండగా, ఓ ఆలు చిప్స్ నమలగా, మైకంలో తేలగా,
తాగుబోతులందు నా కదా పచ్చి తాగుబోతుల సాగదా, ఇట్లా పాడిన పాటలు చాలా ఉన్నాయి కదా. చాలా ఉన్నాయి, అదే కదా. అదే మీరు పాడిన ప్రతి పాటకి లేచి మరీ ఎంజాయ్ చేస్తారు నాగబాబు గారు. అవునవును, ఆయనకి ఎంత కనెక్ట్ అవుతుంది అంటే, ఆయన కనెక్ట్ అయితే ఇంకా అందరికి కనెక్ట్ అయినట్టే. పక్క సారు బుస్సుమన్న బీరును తెచ్చి గ్లాసులో నా బొయ్యాలమ్ము, ఉరుకుతున్న నాటు కోడిని తెచ్చి కోసి వండాలమ్ము, సుక్క వేసి ముక్కే గొరికితే ఆనందాలే వేరమ్మో, ఓలమ్ము రావమ్ము 11 దాటితే షాపులు బందమ్ము. ఈ పాటకు సార్ బాగా ఎంజాయ్ చేసిండు అసలు. ఓకే ఓకే. అది ఏంటంటే అప్పుడు బాబు గారు కొడుకున్నాడు కదా, వరుణ్ బాబు గారు. అప్పుడు ఆ మూవీ ఈ శోభన్ బాబు గారి సినిమాలో మూవీలో సాంగ్ పెట్టాడు. అప్పుడు గద్దలకొండ గణేష్ మూవీ రిలీజ్ అయినాక ఈ పాట నేను పాడడానికి సార్ బాగా ఎంజాయ్ చేశాడు. అట్లా అంటే ప్రతి ఏ పాటకైనా నేను వస్తున్నానంటే నటనకు కానీ నా పాటలకు కానీ సార్ బాగా ఎంకరేజ్ చేసేవాడు, నాకు బాగా ప్రోత్సాహం. నేను అంతగా పేరు వచ్చిందంటే బాబు గారి దయ వల్ల. బాబు గారు మిమ్మల్ని ఎక్కడ వదలలేదు, ఆయన కూడా పర్ఫార్మెన్స్ చేసిన ప్రతిసారి మిమ్మల్ని స్పెషల్ గా అభినందించారు. అసలు ఎక్కువగా నన్ను ఫస్ట్ నేను పాటలు పాడుకుంటూ ఉన్నప్పుడు ప్రాక్టీస్ అప్పుడు నన్ను గుర్తించింది ఎక్కువగా ఆర్పి రైటర్ రాజ్ కుమార్ అన్న. ఆర్పి రాజ్ కుమార్ అన్న రాజ్ కుమార్ వీడు కొద్దిగా మంచిగా పాడతాడు కదా, ప్యారడీ రూపంలో తాగుబోతు పాటలు తీసుకుంటే బాగుంటది అన్నట్టు ఆర్పి సజెస్ట్ చేస్తేనే ఫస్ట్ నాకు రాజ్ కుమార్ అన్న స్టార్టింగ్ లో రాజ్ కుమార్ ఇండస్ట్రీ అనగానే మాక్సిమం ఎంకరేజ్ చేసే హ్యాండ్స్ కంటే వెన్నుపోట్లు ఎక్కువ ఉంటాయి. అలాగే వెన్నుపోటు ఎప్పటికీ మర్చిపోలేదు ఏదన్నా ఉందా మీ లైఫ్ లో? నాకు వెన్నుపోటు అంటూ ఎవరు చేయలేదు. మీరు చేశారా? నేను కూడా నేను చేస్తాను. నాకు యాక్చువల్ ఏంటంటే నాకు ఆర్టిస్టులలో ప్రతి ఒక్కరితోటి నేను ఫ్రెండ్లీగా మంచితనంతో ఉంటా, వాళ్ళు కూడా అట్లనే ఉంటారు. నాకు ఇంతవరకు అయితే నాకు ఆ పరిస్థితి రాలేదు. నాకు తెలియకుండా ఏమైనా జరిగితే జరగవచ్చేమో కానీ నాకు తెలియలే. అంతవరకు అయితే గ్యారంటీ. ఎందుకంటే నేను నా జీవితంలో కూడా ఒకరితోటి నేను గొడవపడి ఒక రకంగా వేరే మాట్లాడి చెడు ఉద్దేశంతో ఉండి వాళ్ళతో నాకు క్లాష్ వచ్చిన రోజులు రాలేదు, రావు కూడా. నేను ఇలాంటి పరిస్థితి తెచ్చుకోను. ఏమన్నా వస్తే నేనే పక్కకు తప్పుకుంటా తప్ప నేను ఒకరిని వెన్నుపోటు పొడుద్దాం, ఒకరిని నేను ఇది చేద్దామని నాకు ఎందుకు అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఒక నానుడి ఏంటంటే 10 మంది మేలు కొడితే మన మేలు వాళ్ళు కొడతారు, మనం 10 మంది చెడు తత్వం కొడితే 10 మంది ఏకమైతే మనం ఏం చేయగలుగుతాం? మీ యాక్టింగ్కి కొంతమందితో సమానంగా ట్రీట్ చేయాల్సి వస్తుంది, కానీ మిమ్మల్ని కొంచెం తక్కువగా ట్రీట్ చేసినప్పుడు మీకు ఫీల్ అవుతుందా? అంటే షోస్లో నేను ఏనాటికి ఫీల్ కాను. ఎందుకంటే ఎవరి టాలెంట్ వాళ్ళది, ఎవరి అభిప్రాయం వారిది. ఇప్పుడు మీ అభిప్రాయం పలాని హీరో అని ఇష్టం అనట. ఎందుకు మరి నా యాక్టింగ్ బాగుంటుంది కదండి, నేను బాగా పాటలు పాడితే బాగా ఇది చేస్తాను కదా, నన్ను ఎందుకు మీరు ఫేవరెట్గా ఎంచుకోరని నేనంటే తప్పు కదా. అది ఎవరి అభిప్రాయం వాళ్ళది. అంతేగాని నన్ను తక్కువ అంచనా వేసినప్పుడు నేను కృంగను, ఎక్కువ అన్నప్పుడు పొంగిపోను. నాకు తెలుసు నేను ఎంతవరకు రీచ్ అయ్యాను, జనాలకు ఎంతవరకు నేను తెలుసు, ఎంతమంది నన్ను ఆదరిస్తూ ఉన్నారు అనేది తెలుసు. సమాజంలో ఎంత గొప్ప ఆర్టిస్ట్నైనా అందరూ ఇష్టపడాలని లేదు, అందరూ తిరస్కరించాలని లేదు. మామూలు ఆర్టిస్ట్ కూడా కొంతమంది ఆయన యాక్టింగ్ కూడా రేపు చాలా బాగుందని నచ్చే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి నేను పొంగను కృంగను. గ్రేట్ గ్రేట్. సో ఎప్పటికీ మీరు ఒక్కొక్కసారి డౌన్ అయిపోతున్నప్పుడు వాట్ ఈస్ యువర్ మోటివేషన్? నేను డౌన్ అయినప్పుడు ఏమనిపిస్తా అంటే, గత రోజులలో నేను ఎంత హైప్లో ఉండి సరే అప్పుడు నన్ను బాగా ఇష్టపడ్డారు, ఇప్పుడు నేను డౌన్ అంటే అది నా లోపమే కావచ్చు. ఎందుకంటే ప్రజలు ఎప్పుడైనా కొత్తదనాన్ని కోరుకుంటారు. అరే నేను రొటీన్గా చేసినప్పుడు వాళ్ళు ఎప్పటి చేసేది కదా అని ఉద్దేశంతో ఉన్నప్పుడు డౌన్ అనేది తప్పదు. కాకపోతే నాకంటూ నేను ఇంకో కొత్త రకంగా కొత్త వరవడిగా చేస్తా. కానీ కొంతమంది ఇప్పుడు టీవీ షోస్ కానీ సినిమాలు కానీ రాజమౌళి మేము డ్రింకింగ్ క్యారెక్టర్ అనుకున్నాం అంటే కొంత ఎట్లుంటారంటే, అరే ఈ క్యారెక్టర్ ఈయన బాగుంటాను డైరెక్టర్ చూజ్ చేసుకుంటాడు. అట్లా నన్ను ఎక్కువ శాతం వాటికే యూజ్ చేస్తారు. కాకపోతే నేను ఏదైనా చేయగలను. రీసెంట్లీ ఎక్కువ నన్ను వేరే మూవీ చేస్తూ ఉన్నాను, డెవిల్గా. ప్లస్ ఒక తండ్రి క్యారెక్టర్లో తండ్రి ఎలా ఉంటాడు కొడుకు పట్ల అది కానీ చాలా బాగా చేస్తూ ఉన్నాడు డైరెక్టర్లు. ఒక హీరో ఫ్రెండ్గా ఇలా డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తూ ఉన్నా. అప్పుడు నాకు అనిపిస్తూ ఉంది, చూసే డైరెక్టర్ కూడా సార్
ఇప్పుడు నేను డ్రింకింగ్ క్యారెక్టర్ చేస్తాను కదా, అమాయకుడు చేస్తాను, ఇది ఎలా ఉందంటే సూపర్ రాజమౌళి బాగా చేస్తాను. చెప్పండి సార్, ఎందుకంటే నేను ఇన్ని రోజులు నాకు తెలిసి నేను చేస్తానంటే కానీ నాకు ఇవి ఎక్కువ చేయడం వల్ల నేను ఇవి చేయలేకపోతానా అని నాలో కలుగుతున్నటువంటి సెల్ఫ్ డౌట్ అనేది వస్తూ ఉంది. కాబట్టి చెప్పండి సార్ అని అడిగి తెలుసుకొని కూడా నేను ఏమైనా తక్కువైనా కూడా మళ్ళీ ఎక్కువ చేయడానికి, వాళ్ళు చెప్పినట్టు చేయడానికి నా వంతు ప్రయత్నం చేస్తూ ఉన్నాను. దానివల్ల సక్సెస్ అనేది నాకు తెలుస్తూ ఉంది, చేయగలుగుతున్నాను అని. యాక్టర్ అవ్వాలి అన్నిటిలోనూ, అంతే. వర్సటైల్ యాక్టర్ అనేది మీ యొక్క గేమ్. కాకపోతే నేను ఎందుకు ఎక్కువ చేశానంటే ఫ్యాక్ట్ చెప్తున్నాను, మనకంటూ ఒక డిఫరెంట్ వే ఆఫ్ స్టైలు జనాల్లో ఫస్ట్ చూస్తేనే తొందరగా వాళ్ళకు రీచ్ అవుతాం. అంతేగాని కామన్గా చేసుకోకపోతే 10 మందిలో 10 మంది లెక్క చేసుకుంటే 10 మంది లెక్కనే ఉంటాం. 10 మందిలో ఒక్కరికి డిఫరెంట్గా చేస్తే అరే అమ్మ వీడు ఇంతమంది వేరే రకం వీడు భలే చేస్తాండ్రా అనే ఒక్క లుక్ ఇటు పడ్డానుకో జనాలు మనం గుర్తించినట్టు లెక్క. అది కావాల్సుకొని నేను స్టార్టింగ్ నుండి అట్లా చేశాను. అట్లా కూడా బాబు గారు అరే నువ్వు చేయరా, నీకు బాగా మంచి పేరు వస్తాయి అని బాబు గారు ఆ లెక్కలు నన్ను చేయించడం అనేది, నన్ను ఎక్కువ ప్రోత్సహించడం జరిగింది. అట్లా నాకు ప్రత్యేకమైన గుర్తింపు అయితే వచ్చింది పక్కా. ఓకే, నైస్. మీరు జర్నీ స్టార్ట్ చేసేటప్పుడు ఎంత రెమ్యూనరేషన్తో చేశారు? జర్నీ స్టార్ట్ చేశారు? మేము అప్పుడు స్టార్టింగ్లో అడగపోయేది, ఎందుకంటే మాకు ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంత మీ లైఫ్లో? వేరే నాకు ఒకసారి కొన్ని స్కిట్ల తర్వాత ఒక 10,000 ఇచ్చిండు. అన్న ఏమన్నా ఖర్చులకు ఇవ్వాలన్నా అన్నాను. అంటే అన్న డిమాండ్ చేయలేదు, ఎందుకంటే నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చిండు అన్న, నాకు ఎప్పుడైనా ఆయన నాకు ఒక గాళ్ళు అంటాడు, అన్న నాకు ఇట్లా ఏమన్నా ఇస్తామంటే ఫస్ట్ నాకు 10,000 రూపాయలు ఇచ్చాడు. అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. తర్వాత నేను ఇక చిన్నగా నాకంటూ ఒక నేమ్ వచ్చినాక కొంత అమౌంట్ అనేది స్టార్ట్ అయింది. నేను ఈవెంట్స్ అట్లా వెళ్ళినప్పుడు ఒక్క షోకి అట్లా 10,000 అట్లా తీసుకొని అట్లా స్టార్ట్ అయింది అన్నది. ఇప్పుడు ఎంత మనది? ఇక ఇది షోని బట్టి ఉంటుంది, సినిమాని బట్టి ఉంటుంది. అంటే సినిమాకి అయితే ఎంత అప్రాక్సిమేట్లీ? అంత కరెక్ట్గా చెప్పేకండి, అప్రాక్సిమేట్లీ. అయ్యో తప్పు కదండి, ఫస్ట్లో 10,000 తీసుకుని ఇప్పుడు 5 తీసుకుంటున్నారా? నేను ఫస్ట్ అంటే 8 సంవత్సరాల క్రితం ముచ్చట చెప్తాను. అంటే మినిమం 30 నుండి 25 అట్లా ఛార్జ్ చేస్తా ఉన్నాం. ల్యాక్సా అండి పర్ డే. ఇప్పుడు ఎంత పెద్ద యాక్టర్కైనా కమెడియన్లో పర్ డే అంత తీసుకున్న వాళ్ళు ఉంటారండి కొంతమంది. మీకు తెలుసు, నాకు తెలియదు. సరే, మీకు ఫేవరెట్ యాక్టర్ కానీ కమెడియన్ ఎవరు? నాకు ఫేవరెట్ యాక్టర్ అంటే చిరంజీవి గారు. కాకపోతే నాకు నచ్చిన యాక్టింగ్ పరంగా అయితే కమల్ హాసన్ బాగా ఇష్టం. కమెడియన్ గా అలీ గారు అంటే ఇష్టం. కలిసారు ఎప్పుడైనా? చాలా సార్లు జడ్జెస్ గా కూడా వచ్చారు ఆయన. కలిసాము. సుమాటలో కూడా సినిమాలో చేసాం, ధమాకాలు కూడా చేశాను నేను. ప్లస్ వేరే షోస్ కూడా, ప్లస్ మా శ్రీదేవి రామకృష్ణ ఫెస్టివల్ కార్యక్రమాలు కూడా వచ్చింది కదా సార్. ఎలాగా మాట్లాడినప్పుడు? ఫ్రెండ్లీగానే మాట్లాడారు అంతా. ఓకే, నైస్. మరి మీ మ్యారేజ్? నాది చిన్నప్పటి లవ్ అండ్ అరేంజ్డ్ మ్యారేజ్. అబ్బో, చాలా ట్విస్ట్ ఉందండి. ట్విస్ట్ ఏమున్నది అది ఎక్కడ? మా మిస్సెస్ వాళ్ళది అప్పుడు పెద్దగూడూరులో ఉండేవాళ్ళు, మాది మహబూబాద్. నేను కళారంగంలో ఇంటర్మీడియట్లో ఒక 45 days ప్రజల వద్దకు పాలన అని చంద్రబాబు నాయుడు పనికి ఆహార పథకం ప్రోగ్రామ్ పెట్టినప్పుడు కళా బృందాలను పంపినప్పుడు స్టేట్ వైజ్గా తిరిగే క్రమంలో మేము వరంగల్ జిల్లాలో, అంటే స్టేట్ వైడ్ కళాకారులు తిరుగుతూ ఉన్నారు, మేము వరంగల్ జిల్లాలో తిరుగుతూ ఉన్నాం. అప్పుడు పెద్దగూడూరులో క్యాంపు ఒక 3 days వేసినప్పుడు మా మిస్సెస్ని చూడడం, ఆమె నన్ను ఇష్టపడడం ఫస్ట్ ఆమె, తర్వాత నేను కూడా ఇష్టపడడం అనేది జరిగింది. వాళ్ళు కొద్దిగా చిన్న గొడవలైనా మళ్ళీ సర్దుకొని కుదిరించుకొని పెళ్లి చేసుకున్నాం. అట్లా గొడవలు ఇంకా బీభత్సం కాలేదు, ఒక్కసారి బీభత్సం అయింది. దాన్ని మా నాన్న పెద్దరికంగా దాన్ని కట్టి పెట్టిండు. మా నాన్న మా ఏరియాలో కొద్దిగా ఫేమస్, ఆయన చెప్తే అందరు వింటారు. దానివల్ల కళాకారుడు ప్లస్ మా నాన్న పంచాయతీలు అవి జరిగితే పెద్ద మనుషులు ఎక్కపోయి మాట్లాడి అన్ని సాల్వ్ చేసేవాడు అన్నట్టు. ప్రెసిడెంట్గా ఉండే అన్నట్టు మా సంఘంలో వాళ్ళకు. నా డ్రీమ్ ఏముందండి, ఒక మంచి కమెడియన్గా, ఒక మంచి ఆర్టిస్ట్గా, అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎదగాలనే నా గోల్. అంటే నాకు బాగా వేణుమాధవన్ లెక్క కావాలి, మా చనిపోయిన మహానుభావుడు వేణుమాధవన్ అన్న లెక్క కావాలి. ఆయన డైలాగ్ ఒకటి చెప్తారా? ఆయన డైలాగులు అంటే నేను ఇమిటేషన్ అనేది చేయలేదు, కాబట్టి నా ఓన్ కానీ చేయలేదు.
చాలా ఉన్నాయని ఒక డైలాగ్ ఏముందండి, కాకపోతే అన్న లెక్క చేయాలన్నటువంటి అంటే ఒక కమెడియన్ గా పేరు తెచ్చుకోవాలని అయితే డ్రీమ్ రోల్ ఏమైనా ఉందా? డ్రీమ్ అనేది అదే కదా. రోల్ అంటే ఇలాంటి క్యారెక్టర్సా ఏ క్యారెక్టర్ అయినా పర్లేదు చేస్తా, కాకపోతే నాకు ఒక అమాయకుడి క్యారెక్టర్ చాలా బాగా చేయాలి. ఒక మంచి అంటే కమల్ హాసన్ గారు ఇప్పుడు స్వాతి ముత్యంలో చేసి ఒక మంచి అద్భుతమైన పేరు తెచ్చుకొని ఎన్నో అవార్డులు తీసుకున్నారు కదా, ఆ స్టైల్లో ఒకటి చేయాలనే డ్రీమ్ ఉంది నాకు బాగా. మీకు అలాంటి రోల్స్ రావాలని త్వరగా మీరు అనుకున్న ఒక స్టేజ్ కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండి. థ్యాంక్ యూ. చూసారు కదా, మరో గెస్ట్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ దిస్ ఈస్ కేజియా సైనింగ్ ఆఫ్.